హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 199. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లవ్ యూ టూ సమీ. బాయ్ అని చరణ్ ఫోన్ కట్ చేశాడు. అతడి ఫోన్ కట్ అయిన వెంటనే చేసేదంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ ఎదవని ఎలా తన్నాలి? నువ్వు చేసిన దానికి ఇక్కడ ఎన్ని రోజులుగా నేను బాధపడుతున్నానురా. నువ్వు వచ్చాక నీ సంగతి దొంగ సచ్చినోడా! నన్నింత టెన్షన్ పెడుతున్నావు అని తన టమ్మీని నిమురుకుంటూ కాసేపు కూర్చొని బేబీని తలుచుకుంటూ మీ డ్యాడీ వచ్చాక మనిద్దరం కలిసి వాడి సంగతి చెప్దాం సరేనా నాన్న అని తన ఫ్లోలో తను అనుకుంటూ డ్యాడీ అంటే నేను మమ్మీని. ఈ ఫీలింగ్ ఎంత బావుంది నిజంగా. కానీ పెళ్ళయ్యాక ఇలాంటి మూమెంట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మా జీవితంలోకి ముందుగానే వచ్చేస్తున్నావు నాన్న. ఎలా అయినా మమ్మీ, డ్యాడీ చేసిన పొరపాటు నీ మీదకి రానివ్వడులే మీ డ్యాడీ. పైగా మీ పెద్ద డ్యాడీకి చెప్తే అన్నీ సాల్వ్ చేసేస్తాడు. మా పెళ్ళికి ఇంతకు ముందే జరిగిందని కూడా సృష్టించేస్తాడులే కానీ, మీ డ్యాడీకి మాత్రం ఫుల్‌గా కోటింగ్ పడతాది అని నాకు చాలా నమ్మకముంది. పెద్ద డ్యాడీ చేతిలో. ఆల్రెడీ నీకు అక్కయ్య లేక అన్నయ్యనో ఆల్రెడీ పెద్ద మమ్మీ కడుపులో ఉన్నారు రెడీగా. ఇంకో నెలలో రావడానికి. ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావు కదా! అంటే మనది చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది. నాకు తెలిసి ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే వెంటనే పెళ్లి చేస్తారు. అది కూడా ఫస్ట్ మాకు ఏదైనా వేపంతో పెళ్లి చేసి, ఆ తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేస్తారు అని చాలా నమ్మకంగా ఉంది. నేనంటే ఇప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావు. కాబట్టి నాకు కాస్త తన్నులు తక్కువ పడినా కూడా, మీ డ్యాడీకి మాత్రం తప్పవులేరా! ఆ సీన్ తలుచుకొని మనం నువ్వొచ్చాక మీ డ్యాడీని చాలా ఏడిపిద్దాం సరేనా? అని ఇప్పటివరకు బాధపడిన సమీర మళ్ళీ తన బేబీతో మాట్లాడుతూ తన బాధని అంతా మరచిపోయింది. నీతో మాట్లాడుతూ ఉంటే మమ్మీ బాధంతా మర్చిపోయింది బేబీ. నిజంగా మా హ్యాపీనెస్‌వి మీ డ్యాడీకి చెప్తే కాళ్ళు నేల మీద నిలబడనిస్తాడో లేదో. ఇంకో పెద్ద మమ్మీ, ఇంకో పెద్ద డ్యాడీ వాళ్ళకన్నా ముందే నువ్వు వస్తున్నావంటే వాళ్ళ రియాక్షన్ ఏంటో అమ్మో! ఈ విషయం అందరికీ తెలిసాక నేను నా మొహం ఎక్కడ పెట్టుకోనురా తల్లి. కానీ నీ కోసం నేనేదైనా భరిస్తాను. మా బేబీ మా కోసం వస్తుంది కాబట్టి నీ కోసం ఎవ్వరినైనా భరిస్తాను నా బంగారం అనుకొని ఆ రోజు ఇక ఆఫీస్‌లో ఉండాలి అనిపించక, డ్యాడీ నేను ఇంటికి వెళ్తున్నాను. కాస్త నీరసంగా ఉంది అని చెప్పడంతో, అలాగే బేబీ జాగ్రత్తగా వెళ్ళరా నువ్వు. అసలే ఆరోగ్యం బాలేనప్పుడు ఆఫీస్‌కెందుకు వస్తున్నావు? నేను ఇంట్లోనే ఉండమంటే నువ్వే వచ్చావు. ఒక 1 వీక్, 10 డేస్ వరకు ఇంట్లోనే ఉండు తల్లి అని సంజయ్ గారు మరీ మరీ చెప్పడంతో, అలాగే డ్యాడీ అని చెప్పింది సమీర. ఎందుకంటే చెర్రీ వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంటుంది కాబట్టి తను. శ్రావణి వెళ్ళాక రుద్ర మెల్లిగా అతడి కోట్ తీసేసి షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే, ఫ్రూట్ పీసెస్ తింటూ అతడినే గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంటుంది వేద. ఏంటి అన్నట్టుగా రుద్ర కళ్ళు ఎగరేశాడు. హార్ట్‌గా ఉన్నావు అని అంది వేద. నీ పని చూసుకోవే పిచ్చి మొహమా అని చిన్న పిల్లో ఆమె మీదకి విసిరి, రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. ఇప్పుడు అని కాదు. ప్రతిసారి అలా అతడు తిరిగినప్పుడల్లా ఆమె కళ్ళు మొత్తం అతడికి అప్పచెప్పి అతడినే చూస్తూ ఉంటుంది. ఏ అబ్బాయికైనా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి అలా చూస్తూ ఉంటే తన భార్య అయినా కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా! మన రుద్రబాబుకి కూడా అదే అనిపించి స్నానం చేసి వచ్చి వేద దగ్గర కూర్చొని "ఎలా ఉంది హెల్త్?" అని అడిగాడు. నాకేంటి చాలా బావున్నాను తెలుసా? నువ్వున్నావు కదా నా పక్కన. ఇంకెలా ఉంటాను? చాలా బావున్నాను నేను అని అతడి భుజంపై తల వాల్చింది వేద. హాస్పిటల్‌కెప్పుడు వెళ్ళడం? ఈ మంత్‌లోనా? అని అడిగాడు రుద్ర. ఇంకొక 5 డేస్‌లో బావ. ఇంకొక 5 డేస్‌కి సరిపడా మెడిసినున్నాయి అని చెప్పగానే, ఓకే. నువ్వు తింటూ ఉండవే ఒక కాల్ మాట్లాడేసి వస్తా అని రుద్ర బాల్కనీలోకి వెళ్ళాడు. ఎవరికో కాల్ చేసి చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉన్నాడు రుద్ర. ఏమైంది? ఎక్కడి వరకు వచ్చింది నేను చెప్పిన పని? అని అడిగారు. అ అని అటువైపు ఏం చెప్పారో తెలియదు కానీ, అయితే మీరింకా ఏం పీకుతున్నారు? అని గట్టిగా అరిచాడు. అతడి కోపం అసలు ఆగడం లేదు. అటు నుండి ఏం సమాధానం వచ్చిందో తెలియదు. అతడి సీరియస్‌నెస్‌కి ఇక్కడ వేద కూడా ఒక నిమిషం భయపడింది. కానీ హ్మ్, వామ్మో! ఎవరో వర్క్ చేయకుండా ఉన్నట్టున్నారు మా బావ దగ్గర. అందుకే చాలా రోజుల తర్వాత ఆ వాయిస్ అంతలా
వినిపిస్తుంది. పాపం ఎందుకురా మా బావతో పెట్టుకుంటారు. సైలెంట్‌గా ఆయన చెప్పిన పని చేస్తే అయిపోతుంది కదా! అని అవతల వాళ్ళ మీద జాలి పడింది వేద. సార్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. కానీ అని వాళ్ళు ఇంకా ఏదో చెప్తూ ఉంటే, మీ వల్ల అవ్వకపోతే చెప్పేసేయండి. నేనింకా వేరే వాళ్ళని చూసుకుంటాను. అంతేగాని ఇలా మేము చేస్తామని చెప్పి లాస్ట్‌కి వస్తే ఇంకా వర్క్ చేయలేదు సార్. ఇంకా తెలియలేదు సార్ అంటే నాకు తిక్క రేగుతుంది. అర్థమైందా మీతో? అవి అయితేనే మాతో అవుతుంది సార్. లేకపోతే అని చెప్పేయండి. నేను నెక్స్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు లేదు, కాదు, తెలియదు అన్న మాట మీ నోటి నుండి వచ్చిందంటే మీరిక ఆ పని నుండి తప్పుకోవచ్చు. నేను వేరే కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను అని సీరియస్‌గా చెప్పి ఆ ఫోన్ కట్ అయిన తర్వాత కూడా రుద్ర అక్కడే నిలబడి అతడిని నుదురుపై కట్టిన వేలితో రబ్ నుదిరిపై వేలితో రబ్ చేసుకుంటూ అతడి కోపాన్ని కాస్త తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వేద భయపడుతుంది అతడి వాయిస్‌కి అని అతడికి తెలుసు చాలా బాగా. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడ నిల్చొని, ఆ తర్వాత అలా కాసేపు కిందికి వెళ్దాం రావే అని వేదని జాగ్రత్తగా కిందికి తీసుకువెళ్ళి శ్రావణి, శౌర్య హాల్‌లో కూర్చోవడంతో వాళ్ళిద్దరి దగ్గర వేదని కూర్చోబెట్టాడు రుద్ర. బావగారిని చూడగానే శ్రావణి స్పీడ్‌గా సోఫాలో నుండి లేచింది, నిలబడింది పక్కకి. "పర్లేదు కూర్చోరా" అని రుద్ర చెప్పినా కూడా "పర్లేదు బావగారు" అని చెప్పి ఆమె నిలబడడంతో "నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను కూర్చోవే" అని శౌర్యకి వేద అటువైపు రాకుండా చూసుకో అన్నట్టు సైగ చేసి వాళ్ళ అమ్మ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రుద్ర. అప్పటికే మీనాక్షి గారు ఏవో బట్టలు సర్దుతూ ఉంటే మనోహర్ గారు ఆయన ల్యాప్‌టాప్ పట్టుకొని ఏదో వర్క్ చేస్తున్నట్టు కూర్చున్నారు. కానీ ఆయన ఇక్కడే ఉన్నారు. కానీ ఆయన మనసంతా ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. ఆయన ఆలోచనలు కూడా ఇక్కడ లేవు. జస్ట్ ల్యాప్‌టాప్ పట్టుకున్నారు. కానీ అసలాయన వర్క్ చేయడమే లేదు. అది గమనించిన రుద్ర, "అమ్మా! డ్యాడీకి నాకు కాస్త స్ట్రాంగ్‌గా కాఫీ తీసుకురావా" అని చెప్పగానే, "అలాగే నాన్న. వేద ఎక్కడుంది? కిందికొచ్చిందా?" అని అడిగారు ఆవిడ. "ఆ! హాల్లోనే ఉందమ్మా. దానికి కూడా ఏమైనా ఇవ్వు" అని చెప్పి రుద్ర వెళ్లి మనోహర్ గారి పక్కన కూర్చొని, నాన్న అని పిలవగానే అప్పుడు తేరుకొని, "ఏంటి నాన్న ఏమైనా మాట్లాడాలా రుద్ర" అని ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేశారు మనోహర్ గారు. "మీరు ఆలోచిస్తున్న విషయం గురించి నేను చూసుకుంటాను అంతా. నేను సెటిల్ చేస్తానని చెప్పాను కదా! నాన్నయినా కూడా మీరెందుకు కంగారు పడుతున్నారు?" అని అడిగాడు రుద్ర. ఇంతకు ముందు వరకు అంతా ప్రశాంతంగానే ఉంది అనుకున్నాను నాన్న. కానీ ఇప్పుడు అలా లేదు. మనకి కావాల్సింది కూడా దొరకట్లేదు అని అనుకున్న తర్వాత ఎందుకో చాలా బాధగా ఉంది నాన్న. నేనిన్ని సంవత్సరాలు ఇంత పలుకుబడితో, ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగి కూడా ఒక చిన్న విషయం కనిపెట్టలేకపోయాను అని గుర్తుకు వస్తూ ఉంటే నా మీద నాకు కోపం వస్తుంది రుద్ర అని బాధగా చెప్పారు మనోహర్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.